ఇప్పుడు మన మధ్య ఒక సహోదరి ఉన్నది, సాక్ష్యం పంచుకోబోతుంది. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తుకి, సిలువ వేయబడిన క్రీస్తుకు మనం సాక్షులుగా ఉండాలి. సజీవ సాక్ష్యం తను పంచుకోబోతూ ఉండగా దయచేసి అందరం కూర్చొని ఆ సాక్ష్యాన్ని విని సాక్ష్యమిచ్చేదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుడు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందులకు దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, అదేవిధంగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ పారిష్ ప్రిస్ట్ అయిన ప్రభుదాస్ ఫాదర్ గారికి, అదేవిధంగా ఆరోగ్యం ఫాదర్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ, ఒక్కసారి చేతులు పెడదామా? తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ఆమేన్. పరలోక జపము మనందరికీ తెలుసు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. యేసయ్య మనందరికీ ఆ ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఈ భూలోకమందు నెరవేరునుగాక అని. ఈ సమయంలో మనం అందరం ఇక్కడ ఉన్నాము దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మనమందరము చాలామంది మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్క వాక్యం చెప్తూ ఉంది, దేవుడి యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉంది. ఆ సమయంలో మనం చూడాల్సింది ఇక్కడ నిలబడిన వ్యక్తులని కాదు, అక్కడ ఉన్న ఆత్మస్వరూపుణ్ణి, యేసయ్యని, దివ్య బలి నాదుణ్ణి మనం చూడలేకపోతున్నాము. కాబట్టే కాస్త ఓపిక కలిగి కూర్చోలేకపోతున్నాము, నిలబడలేకపోతున్నాము. సాక్ష్యాలు మనలో చాలా మంది దగ్గర ఉన్నాయండి, నా దగ్గరే కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా సమయాన్ని ఇస్తే వందలాది కొద్ది సాక్ష్యాలను చెప్పుకోగలుగుతారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది అనే ఒక అనుభూతిలో మనము నివసించట్లేము. అక్క వాక్యం చెప్తున్నప్పుడు మొట్టమొదటి వాక్యం ఒకటి చెప్పింది, అది ఎవరైనా చెప్తారా? మత్తయి సువార్త. ఎస్, దేహము దుర్బలమైనది కానీ ఆత్మ శక్తివంతమైనది. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. మన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. మనం వినలేకపోతున్నాము, వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, కూర్చోలేకపోతున్నాము. దానికి అంతటికీ కారణం ఏంటంటే సాతాను ఆత్మ అలా గర్జించు సింహం వలలే మనల్ని తింటూ ఉంది, చూస్తూ ఉంది. కానీ మనము సాతాను మీద ఫోకస్ చేయొద్దు, పరిశుద్ధాత్మ మీద మనం ఫోకస్ చేయగలగాలి. ఆ ఆత్మ పేరే ఆత్మస్వరూపుడైన మన తండ్రి యేసయ్య ఆత్మ. ఇదిగో ఆనాడు యావే ఆత్మ, ఇప్పుడు పరిశుద్ధమైన క్రొత్త నిబంధన చెప్తుంది పరిశుద్ధాత్మ అని. కాబట్టి మనందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో మీ నిగ్రహ శక్తికి మించి మీరు శోధనలో పడరు అని. ఆ మాట దేవుడు అన్నాడంటే ఏదో శక్తి మనలో ఉందనే అర్థము. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ఇలా సెలవిస్తుంది, మట్టి నుండి దేవుణ్ణి మానవుని చేశాడు, తన ముక్కు రంధ్రములో తన ప్రాణవాయువును ఊదాడు, ఇదిగో మానవుడు జీవము గలవాడయ్యను. ఆమేన్, హల్లెలూయా. జీవము గలవాడయ్యను అంటే ఇప్పుడు నేను జీవముతో మాట్లాడుతున్నాను, నా మాటలన్నీ మీకు వినబడుతున్నాయి. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, బాడీ ఇక్కడే ఉంటుంది, శరీరము దేహము ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలా లేకపోతే నరకానికి వెళ్ళిపోవాలా దేవుడు డిసైడ్ చేస్తాడు మన యొక్క ప్రవర్తన ద్వారా. అంటే ఆత్మ మనలో ఉంది కాబట్టే మనం జీవవంతులము. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరందరూ జీవవంతులు.
జీవాన్ని పొందుకోవడానికి వచ్చారు. అదేంటి, మనమందరం ఆల్రెడీ జీవవంతులమే, మళ్ళీ జీవాన్ని పొందుకోవడానికి ఎందుకు వచ్చాము? మనలో ఉన్న ఆత్మ స్వరూపుడు చచ్చిపోతున్నాడు, మనలో ఉన్న ఆత్మ నిరాశకు వెళ్ళిపోతున్నాడు, మనలో ఉన్న ఆత్మ మనం నిరుత్సాహపరుస్తున్నాము. కాబట్టి మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, సాతాను ఆలోచన ద్వారా, చేయకూడని పనులు చేయడం ద్వారా మనలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? పరిశుద్ధమైన కార్యాలు చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు నిలుస్తాడు. ఆనాడు పాత నిబంధనలో నేను ఇదిగో గుడారములో నివసిస్తాను అని దేవుడు అంటున్నాడు. గుడారం అంటే మన దేహము. ఈ దేహమే దేవుడికి నిలయము. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, ఈ రోజున నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, నా జీవితంలో ఇదిగో జీవవంతులుగా మనం జీవించలేకపోతున్నాము. మాట మాట్లాడితే చచ్చిపోతాను, ఏదన్నా మాట్లాడితే ఊరేసుకుంటాను, ఇంకేదైనా మాట్లాడితేనే ఇంకెక్కడికో వెళ్ళిపోతాను. భార్య భర్త, భర్తతో భార్య, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లులు పిల్లలతో ఎందుకు ఇలాంటి నెగిటివ్ మాటలు వస్తున్నాయంటే, అపరిశుద్ధాత్మ తిరుగుతున్నప్పుడు ఆ గృహంలో ఇలాంటి మాటలే వస్తాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో దేవుడు బయట లేడండి, మనం వెళ్ళి తెచ్చుకోవడానికి. ఇక్కడే ఉన్నాడు మన తండ్రి. అందుకే ఈరోజు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఆ ఆత్మ స్వరూపుణ్ణి శరీర రూపధారుడిగా మనలోకి దిగి వస్తున్నాడు. అలా దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆత్మ ఉత్తేజవంతంగా పనిచేస్తుంది మనలో. ఆత్మ నిద్రపోదప్పుడు. అందుకే దివ్యమైన బలి విందుకు మనం వచ్చినప్పుడు, దివ్య సప్రసాదనాథుడు ఇక్కడ ఉన్నప్పుడు, వి షుడ్ ఒబే, వి షుడ్ అడోర్, వి షుడ్ ఆనర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన మధ్యలో వెళ్ళిపోతున్నామంటే ఒక మనిషిని చూసినట్లుగా మనం చూస్తున్నాము దేవుని. అది తప్పండి. కాబట్టి ఈరోజు ఫాదర్ దేవుడి కృప వల్ల నాకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారంటే, సాక్ష్యాన్ని పంచుకోమని. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని ఒకటే అడుగుతాను, అయా నీ చిత్తం ఏముంది? ఆ చిత్తం ప్రకారం మాట్లాడాలంటే ఈ బుద్ధికి సరిపోదు, నాకు జ్ఞానము లేదు, నేను బుద్ధిహీనురాలని, అవివేకవంతురాలని అయ్యా నువ్వు నిలబెట్టుకున్నావు, మళ్ళీ నిలబెట్టే శక్తి నీకు తప్ప నాకు లేదు అని అడిగినప్పుడు అండి, దేవుడు నన్ను 3 సంవత్సరాల ముందు పిలిచినప్పుడు ఒకటే అన్నాడు. అదేంటంటే, ఈ ప్రపంచం మొత్తము కూడా ఇదిగో పాపంలో పడిపోతుంది, కాబట్టి ఈ తల్లి ప్రేమ అర్థం కావట్లేదు. కల్వరి నాథుడి ప్రేమ అర్థం కావాలంటే ముందుగా ఆ కల్వరి నాథుణ్ణి, ఇదిగో ఆ యేసయ్యని స్లీవకి అప్పచెప్పిన, దేవుడి చిత్తానికి తల వంచిన ఈ తల్లి ప్రార్థన అంటే మరియ తల్లి ప్రార్థన, మరియ తల్లి ప్రవర్తన, మరియ తల్లి జీవితము, తను పడ్డ వ్యాకులం అంటే మరణ వేదన ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇదిగో తల్లిని ప్రార్థించట్లేదు. పూజించడం కాదండి, ప్రార్థించడానికి పూజించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆరాధనకి గౌరవానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం మరియ తల్లిని అధికముగా గౌరవిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ తల్లి ఏమడుగుతుందంటే, నన్ను ఆరాధించండి అని రక్త కన్నీరు కార్చడం లేదు, కన్నీరు కార్చడం లేదు. నా యొక్క దివ్యమైన కుమారుడి యొక్క స్లీవ మరణము మీకు అర్థం కావట్లేదు. నేను ఆ స్లీవకి నా కుమారుని నేను అర్పించినప్పుడు నా బాధ ఇలా అంటే, ఇది మేబీ మీ అందరికి కనబడిపోతుండొచ్చు అండి. ఇక్కడ ఇమేజ్ ఎలా ఉందంటే, అమ్మ మరియ తల్లి కన్నీరు కారుస్తుంది, కన్నీరు తరువాత మళ్ళీ రక్త కన్నీరు వస్తూ ఉంది. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ తల్లులే ఉన్నారు. దేవుడికి నిజంగా వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 3 వారాల ముందు దేవుడు ప్రేరేపిస్తే మేము ఇక్కడికి వచ్చామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి నడిపించాడు. అయితే మా అమ్మ ఏమనిందంటే, అమ్మ రామ్మ చర్చికి అంటే, నేను రాను అనంది. అదేనమ్మా గజ్వెల్లి దేవాలయం అంటే నీకు చాలా ఇష్టం కదా అంటే, అది 30 సంవత్సరాల ముందు మాట, ఇప్పుడు నేను రాను అని. ఎందుకు అని అడిగాను. మా అమ్మకి మొట్టమొదటి కుమారుడు జాన్ జోసెఫ్. ఇక్కడికి రాకముందు అన్నకి గుండె జబ్బు ఉండేది. ఇక్కడికి తీసుకొచ్చినాక ఇంటికి వెళ్ళిపోయినాక 10 డేస్కి మరణించాడు. అంటే ఇది 30 సంవత్సరాల విషయం అని నేను చెప్పింది. అంటే కుమారుడు చనిపోతే దేవుణ్ణి మర్చిపోతావా?
కుమార్తె చనిపోతే దేవుణ్ణి మర్చిపోతావా? నువ్వు చనిపోతే దేవుణ్ణి మర్చిపోతావా? ఇంకా అలాంటి వ్యక్తులందరూ చనిపోతూనే ఉంటారు. ఇక్కడ మనం పుట్టిందే దేవుడి మహిమార్థమై చనిపోవడానికి. వాక్యము సెలవిస్తుందని నేను మర్చిపోయాను. మన దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఒకవేళ మనకి జబ్బు, వ్యాధి, ఇంకా ఏదైనా శ్రమలు వచ్చినప్పటికీ మనం చనిపోతే అది దేవుడి మహిమార్థమే మనం చనిపోవడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన అవకాశం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుని అపహేళనగా మాట్లాడకూడదు, దేవుణ్ణి వెక్కిరించకు, ఇదిగో నీవు వెక్కిరించబడతావు అని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఇక్కడ ఉన్న మనలో చాలా మంది మర్చిపోయాము. ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుడి కృప వల్ల చాలా డిఫరెంట్ డినామినేషన్స్లో తల్లి గురించి మాట్లాడరు. తల్లి గురించి మాట్లాడాలంటే నీ కళ్ళ ముందున్న తల్లి గొప్పతనం నీకు తెలియాలి, ఆ గర్భములో ఉన్న బాధ నీకు తెలియాలి, లేదంటే ప్రసవ వేదన నీకు అర్థమై ఉండాలి. ఒక భర్తగా, ఒక కుమారుడిగా నీ తల్లి గురించి నీకు ఏ గొప్పతనం అర్థం కావట్లేదంటే ఇక్కడ ఆల్మోస్ట్ తల్లిలో ఉన్నారండి. భర్తలేరి, పిల్లలేరి, మన ప్రవర్తన వారికి ఒక సాక్ష్యము. అందుకే చర్చికి రావట్లేరు భర్తలు. మన ప్రవర్తన మన బిడ్డలకి ఓదార్పునివ్వాలి. అదే క్రీస్తు మనకి ప్రతి వారం పంచుతూ ఉన్నాడు, ప్రతిరోజు పంచుతున్నాడు. దివ్యబలి పీఠం దగ్గరికి వచ్చి క్రీస్తు నాదుని మనము స్వీకరిస్తే. కానీ మన దేహము దుర్బలమైనది కాబట్టి, ఆత్మ శక్తివంతమైనది కాబట్టి, పొందుకున్నది ఏంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం నిలబడలేకపోతున్నామండి. దేవుడు చాలా చింతిస్తున్నాడు. ఎందుకు? మరియ తల్లి అప్పుడు బాధపడినందుకు కాదు, అప్పుడు రక్త కన్నీరు కార్చినందుకు కాదు, ఇప్పటికీ కూడా ఎన్నో దేవాలయాల్లో అమ్మ మరియ తల్లి ఇలా రక్తం ద్వారా దర్శిస్తున్నందుకు కాదు. ఈ రోజున ఈ ప్రపంచంలో ఎంతోమంది తల్లులు పడుతున్న మరణ వేదన, బాధ, దుఃఖము. అదేవిధంగా ఒకవేళ మంచిగా జీవించకుంటే తండ్రులు కూడా బాధపడుతున్నారు, పిల్లలు కూడా బాధపడుతున్నారు. చర్చికి రాగానే చూసామని 7:40 AM చిన్న పిల్లలు మొబైల్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. ఇది దేవాలయం కదా, మనకి దేవుడు ఉన్నాడు కదా దేవాలయంలో, మొబైల్స్ ఇవ్వడం ఏంటి? తప్పు కదండి. నా చేతిలో బైబిల్ ఉంది. 3 సంవత్సరాల ముందు బైబిల్ లేదు నా చేతిలో. ఇక్కడ నిలబడడానికి కూడా ఈ బైబిలే కారణమైంది. నేను చెప్తున్నాను అంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. అదేంటంటే అండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో పడిపోరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి థాంక్స్ చెప్దామా? దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ మోసిన వాళ్ళు, బైబిల్ వాక్యాన్ని చదివిన వాళ్ళు ప్రపంచంలో పడిపోయినట్లుగా ఏ పునీతుడు కూడా చెప్పలేదు ఇప్పటివరకు. బైబిల్ పట్టుకోవాలి. కొంగుని పట్టుకున్నాము, బైబిల్ పట్టుకోలేకపోతున్నాము. బాటిల్ పట్టుకున్నాము, బైబిల్ పట్టలేకపోతున్నాము. మైక్స్ పట్టుకొని బోధనలు చేయడానికి రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నాము. బైబిల్ పట్టుకోవడానికి చేతగాలేకపోతున్నాము. ఇదిగో మన చేతిలో ఉన్న కార్ కీస్ సైతం మనం పట్టుకుంటాము. ఒకవేళ కారు 1,00,000 అయినా 2,00,000 అయినా 10 లక్షలు పెట్టి కొన్నా ఒకవేళ ఆ కారు రోడ్డు మీదకి వెళ్ళి ఒక లారీ ఏదైనా ఢీ కొడితే నీ బ్రతుకుని మార్చేది, నీ బ్రతుకుని రక్షించేది ఆ యొక్క కారు కాదు ప్రియమైన బిడ్డ, ఆ కారు కీస్ కాదు, ఈ బైబిల్. ఎంతోమంది జీవిత చరిత్రలు మనం చదవాలండి పునీతులవి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చిన తల్లులందరూ అంటే మేబీ నెక్స్ట్ వీక్ వస్తారేమో, లేదంటే రేపటి నుంచి వస్తారేమో, మీ బాధ పరిశుద్ధమైన గ్రంథములో ప్రతి మాటలో, ప్రతి వాక్యములో లిఖించి ఉంది. కానీ బిడ్డలకి బైబిల్ చదవండి అని చెప్పకపోవడం ద్వారా, చెప్పకపోయినా కనీసం మీ ప్రవర్తన. మా అమ్మకి చదువు రాదండి, మా అమ్మ పేరు చిన్నమ్మ, మా అమ్మకి చదువు రాదు. అయితే 3 వారాల ముందు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు 3 AM సమయంలో దివ్యకారుణ్య ప్రార్థన, నేను నా హస్బెండ్ విద్యాసాగర్ 150 నుండి 200 మంది గ్రూప్లో ఉంటారు. సో నేను అది ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అది స్టార్ట్ చేశాము. ఒక్కదాన్నే, కానీ దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చామంటే, ఒక్కదానివే కానీ నేను 1000 మందిని చేస్తా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాన్ని నేను నమ్మాను. మానవ మాతృపై నువ్వు ఆధారపడితే శాపగ్రస్తుడివి, దేవుడిపై నువ్వు ఆధారపడితే ధన్యుడవి అని ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుణ్ణి విడనాడి ఎట్టి పరిస్థితుల్లో భర్త మీద ఆధారపడకు. దేవుణ్ణి విడనాడి ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మీద ఆధారపడకు. ఎందుకంటే ఆ భర్తని, కుటుంబ సభ్యుల్ని నీకు, నాకు, మనందరికి ఇచ్చింది కూడా ఆ దేవుడే. దేవుడు మనం పుట్టక ముందే మనల్ని నిర్మించుకున్నాడు, తన యొక్క పోలికల్లో, ముఖ పోలికల్లో చేసుకున్నాడు. అయితే మరి ఈ తల్లి గురించి అండి ఇంకా మాట్లాడితే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. బట్ అందులో ఒక సాక్ష్యం చెప్తాను. 3 సంవత్సరాల ముందు పరిచర్యకు వచ్చేటప్పుడు
దివ్యవాణి టీవీ ఛానల్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. అందులో చెప్పాను, 3 వీడియోస్ ఉంటాయి. షార్ట్ కట్గా చెప్తాను నేను. నాకు ఆ అమ్మ అంటే చాలా ఇష్టం. ఇంటర్మీడియట్కి వచ్చేసాను, 11th అంటాం కదండి, 11th స్టాండర్డ్, 11వ క్లాస్కి వచ్చాను. అమ్మని విడిచిపెట్టి వరంగల్కి వెళ్ళిపోవాలి, జేఎంజే కాలేజ్కి. అక్కడ సిస్టర్స్ చాలా ప్రేమ గల వాళ్ళు. అమ్మ లేకపోతే ఏంటమ్మా, మేము ఉన్నాం కదా, మేము చెప్తున్నాం కదా, వాక్యమును ఇలా నడుచుకో అలా నడుచుకొని ఒక తల్లిలాగా నడిపించారండి నన్స్, సిస్టర్లు. దేవుడికి వారి యొక్క జీవితాన్ని అర్పించిన వాళ్ళు ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నేను అక్కడ చూశానండి ఆ ప్రేమను. ఆ ప్రేమ పేరే క్రీస్తు ప్రేమ కాబోలు. అమ్మ దగ్గర కూడా అంత ప్రేమ దొరకలేదండి. ఎందుకంటే అమ్మకు ఒకసారి కొడుతుంది, అమ్మకు ఒకసారి తిడుతుంది, నాన్నకి ఏదైనా బాధ అనిపించినా ఇంకేదైనా చేసినా ఏదో ఒక మాట అంటాడు. కానీ అక్కడ మాటలు అన్నప్పటికీ ఎమ్మటే దగ్గరికి తీసుకునేవాళ్ళు. పడుకునే టయానికి అమ్మ గుర్తొచ్చేది. అమ్మ ఒకటే అంది, ఈ బైబిల్ నీ దగ్గర పెట్టుకో అమ్మా, పట్టుకొని పడుకో, దేవుడు నీ పక్కనే ఉన్నాడు అని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు నా పక్కన కాదు, నాలో ఉన్నాడు అని. మనతో కాదు, మన తండ్రి మనలో ఉన్నాడు. దాని పేరే పరిశుద్ధాత్మ శక్తి అని అర్థమండి. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను బైబిల్ జస్ట్ పట్టుకున్నాను, ఎప్పుడూ చదవలేదు. నిజం చెప్తున్నాను. ఇంటర్మీడియట్ నుంచి అంటే 15 సంవత్సరాల నుండి నేను ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు. 3 సంవత్సరాల ముందు నుండే స్టార్ట్ చేస్తున్నాను చదవడం. అప్పుడు మరియ తల్లి నాకు పరిచయం అయిందండి. ఎలా పరిచయం అయిందంటే, ఇలానే మా నన్స్ వాళ్ళకి పర్సనల్ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ నేను వెళ్ళేటప్పుడు ఒక ప్రేయర్ హాల్ దగ్గర అమ్మ మరియ తల్లి ఫోటో చూశాను. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పునీత అంతోని వారి స్టాచ్యూ ఉండేది, మధ్యలో యేసయ్య స్వరూపం ఇలానే ఉండేది. నేను వెళ్ళగానే నా చూపు మొత్తం యేసయ్య మీద వెళ్ళేది కాదు, యేసయ్య శిలువ మరణం పొందుతున్నాడు కదా, అమ్మో నాకు శ్రమలు వస్తాయని మా అమ్మ చెప్పింది. అయితే నేను ఏం చేసేదాన్ని, పక్కనే ఉన్న మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చేదాన్ని. అమ్మ నాకు అమ్మ లేదు, నాకు అమ్మ గుర్తొస్తుంది అని. మీరు లిటరలీ చెప్తే నమ్ముతారో లేదో అండి, సమ్వన్ హ్యాస్ కేమ్ అంటే నా వెనక నుంచి వచ్చి నన్ను ఎవరో పట్టుకున్నట్లుగా నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు భయం వేసి ఎమ్మటే వెళ్ళిపోయేది ప్రేయర్ హాల్ నుంచి. ఎందుకు వెళ్ళిపోయేది అంటే ఆ సమయము 4-5 సమయము పొద్దున. నేను ఎందుకు లేచానో నాకే తెలీదు, నాకు అసలు డిసిప్లిన్ తెలీదు, క్రమశిక్షణ అంటే అర్థం కాదు, అసలు ఎవరు లేపుతున్నారో తెలీదు, ఎందుకు ప్రేయర్ హాల్కి వెళ్తున్నానో తెలీదు, ఎందుకు నేను ప్రార్థిస్తున్నానో తెలీదు, అసలు నన్ను ఎవరు నడిపిస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదండి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం చదువుతున్నప్పుడు. ఆ తల్లి నాకు వాక్యం తెలియదు కానీ నన్ను విడిచిపెట్టలేదు. ఈ తల్లి వాక్యం చదువు అనే ప్రేరణ నాకు ఎప్పుడు ఇచ్చిందంటే, జపమాల ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చదివితే నీ హృదయము అంతరంగము శుద్ధీకరించబడుతుంది. నువ్వు బయట పరలోకం జపమాల అంటున్నావు, దేవర సంచితం అంటున్నావు, అది ప్రార్థన కాదు. పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము అంటే దేవుడి యొక్క వరప్రసాదం మొత్తము అమ్మ పుణుకు పొచ్చుకొని గర్భము ధరించింది. ఆ యేసయ్య పేరే ఆత్మ స్వరూపుడే ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఇక్కడున్న తల్లులందరూ ఎంతోమంది గర్భం ధరించి ఉండొచ్చు, మీ పిల్లలకి జన్మనిచ్చి ఉండొచ్చు. మనమందరము కూడా ఆదాము ఏవా, మొదటి ఆదాము మొదటి ఏవ నుండి వచ్చినాము. కాబట్టి మన గర్భము మొత్తం అంధకారమే. కరెక్ట్గా వినాలి, ఎస్ కరెక్టే దేవుడు చెప్పేది. మన గర్భం మొత్తం అంధకారంగా ఉంది. ఎందుకు? పాప జీవితం. మరియ తల్లి గర్భము అంధకారంగా లేదు, మరియ తల్లి గర్భములో చీకటి లేదు, వెలుగు ప్రాప్తించింది. ఆ వెలుగు పేరే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఆది కాండంలో ఇందాక అక్క చెప్తున్నారు, ఆది కాండంలో దేవుడు ఒక్క మాట చేత వెలుగుని సృష్టించాడు. ఆ వెలుగు దేవుడిచ్చిన ఒక్క మాట. గాబ్రియేలు దేవదూత ద్వారా అమ్మ మరియ తల్లి ఏమిందంటే, నేను దేవుడి యొక్క భక్తురాలను అనలేదండి. అమ్మ మరియ తల్లి, నేను దేవుడి యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తల్లి నిండు మనస్సుతో అంగీకరించింది. ఆ తల్లి వయస్సు ఆ సమయంలో 14 సంవత్సరాలు. చరిత్ర చెప్తుంది 13 నుండి 14 సంవత్సరాల వయస్సు మరియ తల్లికి. ఆనాడు జూడిస్ లెక్కల ప్రకారం చూస్తే ఈ రోజుల్లో మనకి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అన్నీ తెలుసుకున్నాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అయినా కూడా పెళ్ళిళ్ళు చివరి వరకు ఉండట్లేదు, పెటాకులు అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, కోర్టు మెట్లు ఎక్కే వాళ్ళము గుడి మెట్లు ఎక్కాలి అనే ఆలోచన మనకి రాదు. కాబట్టి ఈ తల్లి నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు అంటే అండి,
6 months ప్రార్థించినప్పుడు నేను వాక్యం ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, వాక్యం చెప్పమంటున్నాడు దేవుడు. నేనెలా అయ్యా చెప్పేది? గురువులు ఛాన్స్ ఇస్తే కదా చెప్పేది. గురువులకు ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి మాట్లాడితేనే కదా తెలిసేదని. దేవుడు కదిలించాడండి. ఎంత గొప్పగా కదిలించాడంటే 6 నెలలు అమ్మ దగ్గరికి వెళ్ళకు, నాన్న దగ్గరికి వెళ్ళకు, రూమ్లో కూర్చొని ప్రార్థించు, నీకు నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తానని. మీరు నమ్ముతారా అండి? 3 months రెగ్యులర్గా ప్రతిరోజు దివ్యమైన బలి విందుకు వెళ్ళి దివ్య సప్రసాద నాదుని లోకొన్న తర్వాత మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు దివ్యవాణి టీవీ ఛానల్లో ఛాన్స్ ఇప్పించాడు. నేను వెళ్ళి అడగలేదు. ఎంతోమంది అన్నారు, అమ్మా నువ్వు వెళ్ళి దివ్యవాణి టీవీ ఛానల్లో అడుగు అన్నారు. నేను అడగనండి, నాకు ప్రేరణ రావట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పట్లేడు. నాకన్నా గొప్పగా బోధించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అసలు బోధకులమే కాదు, ఎక్సెప్ట్ ప్రీస్ట్, ప్రాఫెట్ అని కూడా కాదండి, ప్రవక్త అని కొత్త నిబంధన చెప్పడం లేదు. ప్రీస్ట్, గురువు అని కొత్త నిబంధన చెప్పింది. ఏ ప్రవక్త అయినా, ఏ బోధకుడైనా, ఇంకా ఎవరైనా సరే వాళ్ళు ప్రీస్ట్ తర్వాతే, కిందే. పైకి ఎక్కాలని చూస్తే దేవుడు తొక్కేస్తాడు, ఎంత పెద్ద ప్రవక్తనైనా. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రధాన యాజకుడిని నేను. ఈ తల్లి గర్భాన పుట్టింది ఎవరండి? ప్రధాన యాజకుడు. ఇదిగో ఇందాకలా మన ఆరోగ్యం ఫాదర్ గారు ఇక్కడ నీల్ డౌన్ చేసి చేతులు ఇలా పైకెత్తి దేవుడికి చెప్పండి, ఆరాధన ఆరాధన అని చెప్పండి అని చెప్తున్న సమయంలో అండి ఫాదర్ గారు ఒక మాట అన్నారు, మోషే ప్రార్థించినట్లుగా అని. అక్కడి వరకు నాకు వినబడింది. మోషే ఎలా ప్రార్థించాడంటే 2 చేతులు ఇలా ఎత్తి ప్రార్థించాడు. కరెక్ట్గా చూడండి, యేసయ్య చేతులు ఎలా ఎత్తున్నాయి? ఇలా ఎత్తున్నాయి. అమలేకీల పైన యుద్ధాన్ని గెలవడానికి మోషేకి ఆనాడు సహాయపడింది హూరు, అహరోను, ఈ 2 వ్యక్తులు. కానీ యేసయ్యకి ఎవరూ సహాయపడలేదు. చేతులు ఇలా పెట్టేసి చచ్చిపోతున్నాడు. ఆనాడు అమలేకీల పైన యెహోషువ నాయకత్వంలో ఇదిగో మోజెస్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవుడు వారికి యుద్ధంలో గెలుపునిచ్చాడు. కానీ ఈ ప్రపంచం మొత్తము కూడా దేవుడి పాదాల దగ్గర సాగిల పడేలా ప్రతి మోకాలు వంచాలి, ప్రతి నాలుక ప్రకటించాలి, ఇదిగో అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు నామము అని ఆ తండ్రి యెహోవా దేవుడే మనందరికి ఇచ్చిన అమూల్యమైన పుత్రుడు మన యేసయ్య. అందుకే ఇలా ఉన్నాడు, ఏమీ చేయలేదు. ఇప్పుడు అక్క పాడబడింది కదండి, ఏమీ చేయలేదు. ఆ ప్రేమ నీకోసం నా కోసం మాత్రం ప్రాణం పెట్టగలిగింది. అంతకన్నా ప్రేమ, ఇంకా గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు. అదేవిధంగా ఆ ప్రేమ అర్థమయ్యే ముందు నీ గర్భములో నువ్వు పడిన ప్రసవ వేదన, ప్రియమైన బిడ్డ మనందరికీ గుర్తుండాలి. ఈ తల్లికి ఆ బిడ్డకి మధ్యలో ఉన్న ప్రేమే ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చింది అని తూచా తప్పకుండా నొక్కి వక్కానించి చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు, యేసయ్య ద్వారానే రక్షణ. కానీ ఆ రక్షకుని గర్భములో మోసింది మరియ తల్లి. దేవుడి రక్షణ ప్రణాళికకి తల వంచింది ఆ తల్లి. మనందరికీ ఒక డౌట్ ఉండొచ్చండి, ఎందుకు మరియ తల్లి గురించి మాట్లాడుతున్నారంటే షార్ట్ కట్గా చెప్తాను, 2 మాటలు. ఒకటి, పరలోక ప్రార్థన మనందరికీ పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడే ఇచ్చాడు. 2వది మంగళవార్త ప్రార్థన మనందరికీ తెలుసు. దేవదూత గాబ్రియేలు దేవదూత పరలోక రాజ్యం నుండి వచ్చి ఇదిగో అని మరియ తల్లితో మాట్లాడుతుంది, సంభాషిస్తూ ఉంది. అయితే ఆ దూత ఊరికే రాలేదు, శుభవచనములు తీసుకొని వచ్చి ఉంది. ఆ సమయంలో అంటున్న మాట, ఏలిన వారు నీతో ఉన్నారమ్మా అని. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, దేవుడు మధ్యలో మనం దేవదూతనే చూస్తామండి. యాక్చువల్లీ దేవదూతలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వం మనం, ఒకవేళ డైరెక్ట్గా వచ్చినా కూడా. ఎందుకంటే మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో దేవదూతలు అంటే ప్రీస్ట్లే, పరిశుద్ధమైన గురువులే, నన్సే, డీకన్ బ్రదర్సే. వారి జీవితాన్ని దేవుడికి అర్పించేసి మన ముందుకు వచ్చి నువ్వు నేను అంటున్న మాటలను తింటూ వింటూ అన్నిటిని భరిస్తూ, ఎక్కడైతే సంఘం ఉందో, ఎక్కడైతే ప్యారిష్ ప్రీస్ట్ ఉందో, ఎక్కడైతే ప్యారిష్ ఉందో అక్కడే అండి బాధలు. నీకు నాకు ఏ విధంగా అయితే మన కుటుంబంలో బాధలు ఉన్నాయో ఆ బాధను తీసుకొచ్చి గురువుల మీద రుద్దుతుంటారు, కన్యాస్త్రీల మీద రుద్దుతుంటారు, డీకన్ బ్రదర్స్ మీద రుద్దుతుంటారు. వారు అనుభవిస్తూ మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు కన్నతల్లి కథోలిక శ్రీ సభలో. కానీ
మరియ తల్లికి ఆనాడు వచ్చి చెప్తుంది ఎవరు? దేవదూత అయినప్పటికీ ఏలిన వారు నీతో ఉన్నారు. ఈ వాక్యం ఎక్కడుంది? పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ఈ వాక్యం పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కాబట్టి పరిశుద్ధమైన గ్రంథం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేక ప్రవక్తల ప్రవచనాలు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నెరవేరాయి. ఏ మానవుడి యొక్క సంకల్పం చేత ఇది రాయబడలేదు అని వాక్యం సెలవిస్తుందంటే పరలోకమందున్న తండ్రే అమ్మ మరియ తల్లికి చెప్తున్నాడు, అమ్మా నేను నీతో ఉన్నాను. అందుకే మరియ తల్లిని లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఏమంటున్నామంటే దేవుడి తల్లి అని పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ గారు అంటున్నమాట. ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను? చూడండి, సీఎంఓ పిఎంఓ వస్తే లేస్తాము, పారిష్ ప్రీస్ట్లు వస్తే లేవము. ఈవెన్ కార్డినల్ పూల ఆంటోనీ గారు వచ్చినా కూడా మెల్లగా లేవచ్చులే. లేదంటే పోప్ ఫ్రాన్సిస్ గారు హాస్పిటల్లో ఉన్నారు, మనలో ఎంతమంది నిజంగా ప్రార్థిస్తున్నారు? ఎందుకు కథోలిక శ్రీ సభ పడిపోతుంది? ఎందుకు సత్యమైన బోధనలు ముందుకెళ్ళట్లేవంటే ఇదిగో వెళ్ళిపోతున్నారు కలర్ల లైఫ్ కోసం, డినామినేషన్స్ కోసం, అన్నం కోసం పరిగెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ దివ్యమైన బలి విందులో ఉన్న అన్నం ఎవరిస్తున్నారు? పరలోకనాథుడు ఇస్తున్నాడు. ఈ అన్నము, ఈ భోజనము శాశ్వతమైనది. ఈ భోజనాన్ని కన్న తల్లి పేరే మరియ తల్లి. ఒక చిన్న మాట అండి, సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయము. ఇందాకలా నేను నా హస్బెండ్ వస్తూ ఉంటే దేవుడు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు. సొలొమోను అందరికంటే జ్ఞానవంతుడు. బైబిల్ చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన యేసయ్య సొలొమోను కంటే అధికుడు అని వాక్యం చెప్తుంది. అయితే ఈ సొలొమోను గారి మాటలలో మనం ఒక వాక్యం విందాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము, నరులందరి వలె నేను కూడా మర్త్యుడనే, నేనును మట్టి నుండి పుట్టిన మొదటి మనిషి నుండి జన్మించిన వాడని. మొదటి మనిషి అంటే ఆదాము ఏవల గురించి మాట్లాడుతున్నాడండి. ఆదాము ఏవా దేవుడికి అవిధేయత చూపించారు కాబట్టే ఇప్పుడు మనం అందరం కూడా పాపపు లోకంలో ఉన్నాము అని ఒప్పుకోకూడదు. అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధనకు వచ్చాము. ఇప్పుడు యేసయ్య మన కోసం రక్తాన్ని కార్చాడు, ప్రోక్షణ చేశాడు, మనందరికీ పాప విమోచన కలిగించాడు. ఎందుకంటే 2వ ఆదాము యేసయ్య అని పునీత జాన్ పాల్ II గారు పునీతుడు చెప్పారు ఈ మాట. 2వ ఏవ ఎవరమ్మా అంటే అమ్మ మరియ తల్లి. అందుకే ఆనాడు ఈ లోకానికి ఆది కాండంలో మొదటి ఆదాము మొదటి ఏవ వల్ల ఈ లోకానికి పాపము శాపము అన్నీ కూడా వస్తే 2వ ఆదాము 2వ ఏవైనా నూతన నిబంధనలో ఉన్న ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మికమైన సంబంధము, పేగు బంధము, రక్త బంధము ద్వారా ఈ లోక ప్రపంచ మానవాళంతటిని కాపాడడానికే పాప విమోచకుడిగా యేసయ్య, పాప విమోచకురాలిగా అమ్మ మరియ తల్లి, మదర్ ఆఫ్ లిబరేటర్ అని దేవుణ్ణి అంటాము, యేసయ్యని మదర్ ఆఫ్ లిబరేషన్ అని మరియ తల్లిని మనం అంటాము. అందుకే విమోచకురాలు తల్లి. మనందరి ప్రార్థనలు ఎందుకు అంత ధైర్యంగా అమ్మ నన్ను ప్రార్థించండి, నేను నా తండ్రికి నేను అప్పచెప్తాను ఎందుకు అంత గట్టిగా అమ్మ నొక్కి వక్కానిచ్చి చెప్తుందంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెళ్లి విందు మనందరికీ తెలుసు. పరిశుద్ధమైన గురువులు ఎన్నోసార్లు మనకి బోధించారు. అమ్మ మరియ తల్లి అక్కడ ముందుగానే ఉంది, మన జీవితాలలో ముందుగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న యేసయ్య మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధమైన మన తండ్రి. మొత్తము కరెక్ట్గా మాట్లాడితే దివ్య మందసం అని అంటాం మనం. అమ్మ మరియ తల్లి దివ్య మందసం. యేసయ్య కనబడుతున్న పార్ట్ గర్భము. అందుకే చూడండి, ఆ యొక్క గర్భ గుడిలో యేసయ్య యొక్క శరీరాలను పెడతారు మన పరిశుద్ధమైన గురువులు. అది అతి పరిశుద్ధ స్థలము. యాక్చువల్లీ ఇక్కడ నిలబడాలంటే కూడా నాకు కాళ్ళు వణుకుతున్నాయండి మీరు అబ్జర్వ్ చేస్తే. బికాజ్ ఐఎమ్ అన్వర్తి, నేను అయోగ్యురాలని, నేను పాపాత్మురాలని. నాకు తెలుసు నేను ఎంత పాపాత్మురాలను, ఆ దేవుడికి కూడా తెలుసు. అయినప్పటికీ ఇంత అతి పరిశుద్ధమైన స్థలములోకి దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడంటే తప్పకుండా దేవుడు మనల్ని ఇంకా ఇంకా దీవిస్తాడని అర్థం. కాబట్టి అండి, మన అపరిశుద్ధమైన ఆలోచనలకి పరిశుద్ధమైన తల్లి యొక్క ప్రేమ అర్థం కావట్లేదని దేవుడు మాట్లాడమని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా 3 విషయాలు చెప్పమని దేవుడు నా దగ్గర మాట తీసుకున్నాడు. మరియ తల్లి దర్శనం ద్వారా మాట్లాడాడు. అలా అని గొప్పదాన్ని అని చెప్పట్లేనండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషులు, కళలు వచ్చాయి, చర్చి కట్టాను బయట, క్రీస్తు సంఘం అంట. చర్చి పేరే క్రీస్తు సంఘం, క్రీస్తు ఉన్నాడు అక్కడ, కానీ క్రీస్తు సంఘం అని పేరు.
అనేసి పెడుతూ ఉన్నారు. అలాంటివి నమ్మొద్దు. మనం క్రీస్తు ఉండాలి అక్కడ. దివ్యమైన సప్రసాదాన్ని మనం ఆరగించాలి ప్రతిరోజు కూడా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభని మనం విడిచిపెట్టకుండా ఉండాల్సిన బలమైన కారణం ఏంటంటే, ఈ తల్లి దివ్య మందసమై ఉంది అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆ తల్లి నుండి గర్భం నుండి వచ్చిన యేసయ్యే మన రక్షకుడు అని భోజనం అని ఎవరైతే మనం విశ్వసిస్తామో అప్పుడే అండి రక్షణ. ఎందుకు అనంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 50-52 వచనాల్లో దేవుడి వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. 48వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇదిగో పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను భుజించారు, దేవదూతల ఆహారము, అయినప్పటికీ మరణించారు. కానీ కొత్త నిబంధనలో నేనే పరలోక ఆహారాన్ని. ఆ ఆహారము మీలోకి వస్తే మీరు చచ్చిపోరమ్మా, బ్రతుకుతారు. నిరాశలోకి వెళ్ళిపోరమ్మా, నేను బ్రతికిస్తాను, నీ బిడ్డను దీవిస్తాను, నీ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తాను, నీ భర్తని మారుస్తాను, నీ కుటుంబాన్ని తరాలు కూడా దీవిస్తాడు దేవుడు. అమ్మ మరియ తల్లినే కాదు, కానీ విధేయత దేవుడికి కావాలి, విధేయత కావాలి. ఎక్కడైతే కన్నతల్లి కథోలిక శ్రీ సభలో దేవుడు మనల్ని ఉంచాడో అక్కడే మనం ఉండి అన్నీ నేర్చుకోగలగాలి. అంతేగాని ఈ యొక్క కడుపు కోసం ఉరకకండి. కడుపులో ఏమంటారండి, ఇది ఆహారం కోసం ఉరకొద్దు. సత్యమైన ఆహారం కోసం మనం ఉరకగాలి. శాశ్వతమైన భోజనం కోసం మనం పరితపించాలి, ఆ శాశ్వతమైన భోజనం కోసం కాదు. అయితే దివ్య మనస్సు ముందు. అండ్ ఇంకొకటి అండి, నేను ఇవన్నీ కూడా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడంటే, బైబిల్ నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథము ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు నేను అక్కడక్కడ చదివాను. నాకు అంత జ్ఞానం లేదు, నేను ఒప్పుకుంటాను ఎగ్జాక్ట్గా. కానీ మరి ఎలా తెలుస్తుంది అంటే, దివ్య మందసం ముందు వెళ్ళి రోజు 3 నుండి 5 గంటలు కూర్చుంటాను. ఇదే నా పని. దేవుడు అలానే పిలిచాడు. అమ్మ మదర్ తెరీసా అమ్మగారు రోజు 3 గంటలే పడుకునేది, మిగతా టైం మొత్తం ప్రార్థించేదంట. మిగతా టైం మొత్తం క్రీస్తు ప్రేమను ప్రవర్తనలో ప్రజలకు పంచిపెట్టింది. గాయాలు కడడం ద్వారా, హాస్పిటల్లో ఉన్న వ్యక్తులని ఇదిగో ఆ యొక్క హాస్పిటల్స్ నిర్మించడం ద్వారా, అడుక్కోవడం ద్వారా, కరెక్ట్గా చెప్పాలంటే బెగ్గింగ్, షీ బెగ్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి నలుమూలకెళ్ళి అమ్మ మదర్ తెరీసా అమ్మగారు అడుక్కున్నారు, ఉంచారు అమ్మ ముఖం మీద. యేసయ్యను ఉంచాడంటే ఏదో అనుకున్నాం, దైవపుత్రుడు కాబట్టి. ఆ అమ్మ మదర్ తెరీసా అమ్మకండి ఎంత ఓపిక అండి. ఒక వ్యక్తి ఈ చేయి చాపినప్పుడు చేతిలో ఉంచాడు, ఇదే తీసుకో అని. ఇంకొక చేయి సిగ్గు లేకుండా ఇలా పెట్టింది, అప్పుడు ఇచ్చి పంపించాడు. తను కష్టపడింది దేనికి? మన అమ్మలాగా, మన నాన్నలాగా మన కడుపుని నింపడానికి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అనాథ పిల్లల కడుపుని నింపడానికి. అదండి క్రీస్తు ప్రేమ, ఇదండి క్రీస్తు ప్రేమ. అమ్మ మరియ తల్లి మధ్యలో ఉన్న ప్రేమ ఇది దేవుడికి కావాల్సింది. ఈ డాంబికత్వమైన ప్రేమ కాదు. వచ్చి ఆరాధించేసి మళ్ళీ ఈ 40 రోజుల తర్వాత, లెంట్ సీజన్ తర్వాత, ఉపవాసం తర్వాత నా పాప జీవితాన్ని నేను జీవిస్తాను, మళ్ళీ పడిపోతాను, దేవుడు మళ్ళీ లేవనెత్తుతాడు అని అనుకుంటున్నావేమో ప్రియమైన బిడ్డ. ఇదిగో రానున్న రోజులు దుర్బలమైనవి. 2వ రాకడ రానుందేమో చెప్పలేము, లేదంటే ఎత్తబడే గుంపులో మనం ఉండలేము. ఆ సమయంలో మెలకువగా ఉండి జాగరూకులమై ఉండి ప్రార్థించాలి. ఎందుకంటే అండి, నరకములో పురుగు చావదు, అగ్ని చల్లారదు, విలవిలవిలాడిపోవాలి. మన కళ్ళ ముందు మన భర్త తాగుబోతాయి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందండి? అంతకన్నా ఘోరమైన మరణ వేదన అది. 5 నిమిషాలు భర్త తాగొస్తే తట్టుకోలేము. అలాంటిది జీవితకాలం మొత్తం 1000 సంవత్సరాల కంటే ఎక్కువ. నేను మన ఆరోగ్య ఫాదరు మెట్టుగూడ చర్చిలో చెప్తుంటే విన్నాను దర్శన గ్రంథం గురించి. నేనైతే మెస్మరైజ్ అయిపోయానండి. వామ్మో, దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. నిజంగా నాతో మాట్లాడాడు. ఆత్మదాహము కొని ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడమే కాదు, దీవించి పంపిస్తాడు. ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఒకసారి చదువుతారు ఎవరైనా? ఎస్, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను అంతగా ఆశీర్వదింతును. ఆమేన్. సింపుల్ వర్డ్. మనం ఇక్కడికి వచ్చినప్పుడల్లా బైబిల్ మొత్తం తిరగక్కర్లేదండి. పొద్దునుంచి సాయంత్రం వరకు 2 నిమిషాల ప్రార్థన, పరిశుద్ధాత్మను పొందుకుంటే చాలు. మనసు పెట్టి ప్రార్థిస్తే చాలు. 24 గంటలలో అండి మనం దేవుడికి ఇవ్వాల్సింది 2 గంటల 40 నిమిషాలు. ఆ 2 గంటల 40 నిమిషాలు కూడా మనం ఒకవేళ ఎక్కువ డబ్బులు రావాలని ఓటీలు వేసుకొని మరి జాబ్లోకి వెళ్తే అండి బ్రతికించలేవు మనల్ని. నా భర్త జాబ్ చేస్తాడు. ఇంతకుముందుకు నా భర్తకే సారీ చెప్తున్నాను. ఇంతకుముందుకు మా హస్బెండ్ తెచ్చే శాలరీ
కరెక్ట్గా మేము తింటే అండి 10 రూపాయలు కూడా నేను బయట ఇలా ఖర్చు పెట్టడానికి లేదు. నమ్ముతారో లేదో, దేవుడి యొక్క సన్నిధికి వెళ్తే నేను ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. ఒక రోజున ఇలానే ప్యారిష్ ప్రీస్ట్, మా ఫాదర్ అంటున్నారు, డేవిడ్, సీతాఫలం అండి ప్యారిష్ మాది, సికింద్రాబాద్. ఫాదర్ అన్నారు, ఒట్టి చేతులతో దేవుడి సన్నిధికి రాకమ్మా, దేవుడు నీకు సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒక్క 10 రూపాయలు, ఒక్క 100 రూపాయలు ఒకవేళ నీ భర్త 20,000 సంపాదిస్తున్నాడు, 100 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వలేవా దేవుడికి? ఇదండి దేవుడికి కావాల్సింది. ఆనాడు విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి మొత్తం ఇచ్చింది, కానీ నేను మొత్తం ఇవ్వలేదండి. దేవుడు నేను ఒకటే అడిగాను, ఇచ్చే చేతుల్ని ఆశీర్వదిస్తా అన్నావు తండ్రి, నా దగ్గర ఉన్నది మొత్తం నేను ఇస్తున్నాను అని. నిజంగా అండి, మీరు నమ్ముతారో లేదో, ఒక చర్చ్కి నేను ఇచ్చాను. దేవుడు నా భర్తకి 60,000 సార్లు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, నా భర్త గొప్పతనం నా గొప్పతనం కానే కాదు. నా భర్త, నేను 14 సబ్జెక్టులలో ఫెయిల్ బీటెక్లో, కానీ గూగుల్ కంపెనీలో ఇప్పుడు దేవుడు కూర్చోబెట్టాడు. ఎలా అయింది? ఒక్కటే అండి, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఈ కన్నీటి జపమాల 21 రోజులండి. నేను నా భర్త నీళ్ళ చేసి, నా భర్త 2 నెలలు ఖాళీగా ఉన్నాడు ఇంట్లో. అమ్మ, నీ చిత్తం ఇదే, దేవుడి చిత్తం ఇదేనా? ఎందుకు మేము ఇలా ఉన్నాము? నేను ఎవరికేమో అన్యాయం చేయలేదు కదా అని ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, నా ప్రార్థన కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి ఇదిగో మీకు అర్థం కాని నిట్టూర్పుల ద్వారా దేవుణ్ణి మొరపెడతాడు. ఆ ప్రార్థన పరలోకమందున మన తండ్రికి, దేవుడి యొక్క పాద సన్నిధికి చేరేంత వరకు ఎక్కడా కూడా ఆగదు అని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో అనుకుంటాను. కాబట్టి అండి, ఒకటి, మనం ఎంత మటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితే అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మన జీవితాలలో ఆరాధన లేదండి. దేవుడు మొట్టమొదటిగా చెప్పమని చెప్తున్నమాట, మన జీవితాలలో ఆరాధన లేదు, మన జీవితాలలో ఆనందం లేదు, మన జీవితాలలో దేవుని స్తుతించడం లేదు, మన జీవితాలలో ఉదార గుణం లేదు, మన జీవితాలలో నిట్టూర్పులే ఉన్నాయి. ఎందుకు? ఇవ్వాల్సింది నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇవ్వాల్సింది రెట్టింపుగా ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇవ్వాల్సిందని మనం ఏం చేస్తున్నాం? దొంగలిస్తున్నాము. నేను చెప్పట్లేదు, పరిశుద్ధమైన గ్రంథము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో అక్కడ ఉంటుందండి. 10వ వంతు దేవుడికి ఇస్తున్నావా? మీరు అనకండి, డిఫరెంట్ డినామినేషన్స్, చర్చి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే డినామినేషన్స్ అన్ని 10వ వంతు అడుగుతున్నాయండి. మీరు కూడా ఇదే మాట మాట్లాడితే ఎలా అని వాళ్ళు అడుగుతుంది వాళ్ళ కడుపులు నింపుకోవడానికి. నేను అడుగుతుంది నా తండ్రి దేవుడి యొక్క చిత్తాన్ని అంగీకరించి దేవుడి వాక్యానికి విధేయత చూపించమని నేను అడుక్కుంటున్నాను. వాళ్ళ అడుక్కోవడానికి మనం అడుక్కునే దానికి తేడా ఉంది. కడుపులు నింపండి, నా భార్యని కాపాడండి, నా బిడ్డని కాపాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారిష్ ప్రీస్ట్ తీసుకోండి. మీరు భార్య ఉండదు, సంఘమే భార్య, బిడ్డలు ఉన్నారు, సంఘంలో ఉన్న బిడ్డలందరూ బిడ్డలే. వీళ్ళ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకేంటి? అడుక్కుంటున్నారు నిజంగానే. అందుకే మనం ఎందుకు ఇవ్వాలి అంటే, ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది, మనం ఇస్తుంది దేవుడి సన్నిధికి. ఇది మనకు గుర్తుండాలి. ఎవరైతే 10వ వంతు ఇస్తారో అండి హృదయపూర్వకంగా, వారికి దేవుడు 2 రెట్లు కాదు 7 రెట్లు అధికంగా ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే 7 అనేది సంపూర్ణమైనది. అయితే ఈ యొక్క మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన గురించి చెప్పడానికి కారణం, అద్భుత శక్తి గల జపమాల. ఈ జపమాలకున్న పేరేంటంటే 7 గుర్తుల జపమాల. 7 అనేది సంపూర్ణమైనది. పరిశుద్ధమైన గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది. యూదుల ఆచారం ప్రకారము 7 అనేది సంపూర్ణమైనదండి. 7 అనేది సంపూర్ణమైనది. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో మరి ఇప్పుడు మనందరికీ సెప్టెంబర్ 15వ తారీఖున వ్యాకులమాత పండుగను మనం కొనియాడుకుంటున్నాము. కానీ చాలామందికి తెలీదు వ్యాకులమాత పండుగ ఎందుకు కొనియాడుతున్నామో. మరి పండుగ, వ్యాకులమాత పండుగ సెప్టెంబర్ 15 అయితే మరి ఈ ఉపవాస కాలంలో ఎందుకండి దీని గురించి ధ్యానిస్తున్నారు, చెప్తున్నారు అంటే, మరియ తల్లి మరణ వేదనే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం. ఇదిగో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చదువుతాను చూడండి, 7 వాక్యాలు ఉంటాయి ఇందులో. ఈ 7 గుర్తుల జపమాలలో 7 వాక్యాలు ఉంటాయి. మొదటిది, సిమియోను తన చేతులతో బాలయేసుని పట్టుకుంటున్నప్పుడు పరిశుద్ధమైన తల్లి వైపు చూశాడు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది, లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనంలో.
చూస్తున్న సిమియోను భక్తుడు అక్కడికి ఊరికే రాలేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవాలయంలోకి వచ్చిన సిమియోను భక్తుడు అని వ్రాయబడి ఉంది అక్కడ. అదే సమయంలో అన్నమ్మ అనే ప్రవక్తి కూడా ఉండెను అనుంది. ఆమె కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడికి వచ్చిందంట. ఒకవేళ ఇక్కడ వితంతువులు ఎవరన్నా ఉంటే, అంటే భర్తని కోల్పోయిన వాళ్ళు ఉంటే అండి, నా జీవితం ఇక్కడికి ఆగిపోయింది, ఇంకా నా బతికింతే అనుకోవద్దు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త యగును. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, వితంతురాలైన అన్నమ్మ చేసిన పని ఏంటంటే బయటికి వెళ్ళి, యెరూషలేము దేవాలయం బయటికి వెళ్ళి ప్రకటించింది, ఇక్కడికి వచ్చింది పరిశుద్ధమైన బాలయేసు రక్షకుడు అని. అదేవిధంగా మనమును ప్రకటించగలగాలి. అండ్ ఇంకొకటి, సిమియోను భక్తుడు అక్కడికి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు తల్లితో, మరియ తల్లితో, నీ హృదయంలోకి ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది. ఖడ్గం అంటే అండి అది ఒకటని కాదు, దానికి అర్థము. మామూలుగా ఈ రోజున మనం ఎంతోమంది మరి వస్తున్నారో లేదో నాకైతే తెలీదు, నేనేం ఫాదర్ని ఏం అడగలేదు కాబట్టి, పరిశుద్ధమైన స్లీవ మార్గానికి రావాలి. దేవుడు చెప్తున్నాడు రావాలి. వస్తేనే మన బాధలు ఆ బాధలకు అర్పించినప్పుడు మనం మర్చిపోతాం. కృంగి కృషించి చచ్చిపోవాల్సిన అవసరం దేవుడు మనకు అస్సలే తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మన కోసం మరణించాడు. ఇంకా మనం ఎందుకు మరణించేది? బ్రతకమని చెప్తున్నాడు, సజీవులుగా ఉండమని చెప్తున్నాడు, ప్రకటించమని చెప్తున్నాడు. ఆ తండ్రి దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా కూడా తీసుకువెళ్ళమని చెప్తున్నాడు. ఇదిగో ఆ తల్లి దగ్గరికి వచ్చి సిమోన్ అంటున్నాడు, నీ హృదయంలో ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది. 4వ స్టేషన్, 4వ స్లీవ మార్గంలో ఇలా ఉందండి, మరియ తల్లి యేసుప్రభుల వారికి ఎదురుపడుట. అక్కడ వారి యొక్క మరణ వేదన ఎంత భయంకరమైనది. ఒక అమ్మగా నువ్వు ఉన్నావు, 10 ఏళ్ళు అయింది, 15 అయింది, 20 ఏళ్ళు అయింది పిల్లలు లేక. మాకు కూడా పిల్లలు లేరండి, ప్రార్థించండి. నా పేరు జోష్న, మా ఆయన పేరు విద్యాసాగర్. 7 సంవత్సరాలు అయింది. దేవుడు తప్పకుండా ఇస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే తెలియాలి కదా. ఏమి ఇవ్వకపోయినా ప్రార్థించాలి, దేవుడు ఏమి ఇచ్చినా ప్రార్థించాలి, ఏది పొందుకున్నా ప్రార్థించాలి, కష్టంలోను బాధలోను సుఖంలోను అన్ని వేళలా ప్రార్థించాలి, వ్యాధిలో కూడా ప్రార్థించాలి. అప్పుడే నువ్వు నేను భర్తని, భర్త భార్యని, పిల్లల్ని అందరినీ ప్రేమించగలుగుతాము. నీ నా మెంటాలిటీ అంతా ఎమోషనల్గా ఉండొద్దు, ఎమోషనల్ అవ్వద్దు. దేవుడి విషయంలో యేసయ్య చచ్చిపోతుంటేనే ఎమోషనల్ అవ్వము, 14 స్థలాలలోనే ఎమోషనల్ అవ్వము. అయ్యో నా తండ్రి మరణిస్తున్నాడనే బాధే ఉండదు, మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తే నేను బాధపడుతున్నానని ఎలా చెప్తున్నామా? ఇట్స్ హిపోక్రసీ. అది ఒక నాటకం, అది ప్రేమ అనబడదు. అది అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, మొట్టమొదటి గుర్తులో సిమియోను దైవభక్తుడు వచ్చి అమ్మ మరియ తల్లితో అంటున్నాడు, నీ హృదయంలోకి ఖడ్గము దూసుకు వెళ్ళనున్నది. అమ్మ పరిశుద్ధమైన బాలేసు. మీరే అనుకోండి, ఒక తల్లిగా పరిశుద్ధమైన ఒక బిడ్డను తీసుకొని వచ్చావు, మరణ వేదన పడ్డావు, 9 నెలలు పెంచావు, కన్నావు, రక్త బంధము పేగు బంధము తీసుకొచ్చి చర్చిలోకి వస్తే, ఇదిగో మన ప్యారిష్ ప్రీస్ట్ ఒక మాట అన్నారనుకోండి, ఇదిగో నీ హృదయంలోకి ఖడ్గము దూసుకువెళ్ళనున్నది. అయ్యో ఏం మాట్లాడుతున్నాడు ఫాదర్, ఏంది ఇలా మాట్లాడాడని మనం అసలు యాక్చువల్ రియల్గా చెప్పాలంటే చచ్చిపోతామండి అక్కడే. నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు ఏందని. కానీ మరియ తల్లి ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ధ్యానిస్తూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వాక్యం ఉందండి, మరియ తల్లి అన్నిలో తన మనస్సులో తన మదిలో మననము చేసుకొని ఉంటుంది, మననం చేస్తూ ఉంది. దానికి అర్థం ఏంటంటే, యేసయ్య పుట్టక ముందు నుండి ఆ తల్లి దేవుడి యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ అన్నీ కూడా మననం చేసుకుంటూ ఉంది. అవే బాధలు, వ్యధలు, మరణ ఆలోచన. కుమారుడు చనిపోతాడని ఆ తల్లికి ముందే తెలుసు. 30 సంవత్సరాలు మనమందరం నిద్రపోతున్నట్లుగా మరియ తల్లి ప్రార్థించలేదండి. 30 సంవత్సరాల ముందే ఆ తల్లికి దేవాలయంలో తెలిసినప్పుడు ఆ కుమారుని స్లీవకి అప్పగించేంత వరకు ఆ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఎందుకంటే దేవుడి చిత్తం. నేను కింద పడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకోవాలి. మరియ తల్లి ఈ ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా, తరతరాలకి తల్లిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఉండలేదు, అవ్వదు కూడా అది. అందుకే ఆ తల్లికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయమే కాదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అనుకుంటా అండి, నాకు వాక్యం ఎక్కడుందో గుర్తులేదు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ ప్రభావము వలన నువ్వు గర్భము ధరిస్తావు, నీ గర్భము నుండి పవిత్ర శిశువు ఉద్భవించబోతున్నాడు. చూడండి,
సర్వోన్నతుడు అంటే సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మదేవుడు రెండవది, మూడవది పవిత్రమైన శిశువు తన గర్భము నుండి ఉదయిస్తున్నాడు. 3 విషయాలు జరుగుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు ఒకే రీతిగా ఒకే సమయంలో మనకు కనబడుతున్నారు. పరిశుద్ధమైన గ్రంథంలో ఇది ఇంకెక్కడైనా జరిగిందా అంటే యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిజం పొందుకున్న తర్వాత బయటికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పావుర రూపంలో మీదికి దిగి వస్తున్నాడు. ఇదిగో దివ్యవాణి పరలోక రాజ్యము విప్పబడింది, తెరవబడి ఉంది, ఇదిగో నా ప్రియమైన కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసయ్య మనకి కళ్ళ ముందు కనబడుతున్నాడు శరీర రూపధారుడుగా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి మనందరికీ గుర్తుండాల్సిన విషయం అంటే యేసు ప్రభువు వారి దగ్గర జరిగిన అద్భుతం యోర్దాను నది దగ్గర. రెండవది అమ్మ మరియ తల్లి గర్భము ధరించేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. కాబట్టి మరియ తల్లి ప్రార్థన, జపమాల ప్రార్థన చాలామంది ఆపేశారని దేవుడు చెప్తున్నా అండి, అందుకే ప్రకటించమన్నాడు. అదేవిధంగా ఇంకా 6 వాక్యాలు ఉన్నాయండి. ఇవి ధ్యానిస్తే ఇంకా టైం చాలా పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఫాదర్ చాలా సమయం ఇచ్చారు, ధన్యవాదాలు నిజంగా. కాబట్టి దయచేసి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల మా ఆయన నేను కలిసి ఎన్నో రోజులు ప్రార్థిస్తే జాబ్ వచ్చింది. అందుకు కాదు, ప్రార్థించమని నేను అందుకు చెప్పట్లేను. నాకు నా కుటుంబంలో ఎన్నో బాధలు ఉన్నాయి, శాంతి వచ్చింది. కాబట్టి నిజంగా చెప్తున్నాను, యోగ్యకరముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం చేస్తే ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ఫాదర్ బ్లెస్ చేసి చివరిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. దయచేసి తీసుకోండి ప్లీజ్, డబ్బులకు కాదు, ఫ్రీగా. ఇది ఈ జపమాల 7 గుర్తులు, 7 పూసలు ఉంటాయి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి దివ్యవాణి టీవీ ఛానల్లో అయినా లేదంటే మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల అని కొడితే మీకు డీటెయిల్గా వస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఆ ఒక్క వీడియో చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత. ఎందుకంటే నేను మార్కెటింగ్ కోసం రాలేదు, ఇక్కడ దేవుడి గురించి చెప్పడానికి వచ్చాను. కాబట్టి దయచేసి ఈ కార్డ్స్ అండ్ ఇది ఈ రోజుని కూడా తీసుకోండి, ఇలానే తీసుకోండి. ఎందుకంటే మనకి ఓపికలు లేవండి మనకి. ఎందుకంటే మనం ఇస్తే రోజుని మళ్ళీ ఏం చేస్తామంటే అలా పడేస్తాము ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ. దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను మిమ్మల్ని, అలా పడేయకండి పరిశుద్ధమైన జపమాలని. ఇది పరిశుద్ధమైన జపమాల. చివరిగా ఒక్క వాక్యంతో నేను ముగిస్తానండి. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము. పరిశుద్ధ కార్యములను పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడతారు. ప్రార్థన పవిత్రమైనది, జీవితము మనకి భార్యాభర్తల యొక్క మధ్యలో ఉన్న జీవితము ఒక గొప్ప సాక్రమెంట్ ద్వారా దేవుడు ఏకపరిచాడు. పవిత్రమైనది, పెళ్లి పవిత్రమైనది, పరిశుద్ధమైనది, బిడ్డలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పుట్టారు, పవిత్రమైన వాళ్ళు, జ్ఞానస్నానం పవిత్రమైనది, కన్ఫెషన్ పవిత్రమైనది, అన్ని సాంగ్యాలు మనం ఏదైతే పొందుకుంటున్నామో అవన్నీ కూడా పవిత్రమైనవి. పవిత్రమైన వాటి దగ్గరికి వస్తున్నప్పుడు మనల్ని మనము దేవుడి యొక్క రక్తముతో కడుక్కుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నాకు శక్తినివ్వాయా అని ప్రార్థిస్తూ మనం జీవిస్తే మన జీవితాలు బాగుంటాయి. పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడతారు. ఈ యొక్క కార్యాన్ని, ఈ యొక్క కార్డ్స్, పరిశుద్ధమైన జపమాల, దివ్యకారుణ్య జపమాల అన్నిటికంటే పరిశుద్ధమైన దివ్య బలి విందు, అన్నిటికంటే దట్స్ అ కింగ్ ఆఫ్ ఆల్ ద సాక్రమెంట్స్. అన్నిటికంటే రారాజు దివ్యబలి పూజనే అండి ప్రార్థనలో. కాబట్టి ఇది మాత్రం తప్పవద్దు అస్సలే. అదేవిధంగా దయచేసి ఇది ఒకవేళ మీకు రోజు పాసిబుల్ అవ్వకపోతే కనీసం శుక్రవారం రక్త కన్నీరు యేసయ్య యొక్క శ్రమలు మనం శుక్రవారం రోజున ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. దయచేసి శుక్రవారం రోజున ధ్యానించమని మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇంత గొప్ప సమయాన్ని అండి నిజంగా దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మనందరి కోసం ప్రార్థిస్తూ ఉంది. కానీ మొట్టమొదటిగా 10వ వంతు ఇవ్వకపోయినా మీకు ఎంత వీలైతే అంత ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. రెండవది, గురువుల గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపేయాలి. మూడవది, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు బాగుపడట్లేరని బాధపడుతున్నారంటే మీ ప్రవర్తన ప్రేమ సరిగా లేదు, సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడికి అందరం మనం వచ్చామంటే అనేకులు పిలువబడ్డారు, కానీ కొంతమంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న మనల్ని అందరినీ కూడా దేవుడు నిండుగా దీవిస్తాడు దివ్యమైన ఈ బలి విందు ద్వారా. తప్పక అది దేవుడికి మాత్రమే సాధ్యము. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఫాదర్
ఫాదర్ దాస్ గారికి, ఫాదర్ ప్రభుదాస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఆరోగ్యం ఫాదర్ గారికి నిజంగా నా నిండు వందనాలు తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా, తల్లులందరికీ, తండ్రులందరికీ, నా సమానులందరికీ కూడా వేలాది వందనాలు తెలియజేస్తూ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మా అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన నాకు ఎల్లవేళ తోడైనందుకు ఆ తల్లికి ఐ లవ్ యూ అని చెప్తూ, మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోమని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ us all. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవాని సాక్షిగా నేనుండుట ఏవంటిది భాగ్యము, జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటగా ప్రతి స్థలమందున నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఏవంటిది భాగ్యము. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కటి సాక్ష్యం మనం విన్నాము. సాక్ష్యంతో పాటు వాక్యం కూడా చెప్పేసింది, రెండు చెప్పేసింది. వెరీ గుడ్. జోష్న, విద్యాసాగర్, జోష్న, థ్యాంక్స్ మీ ఇద్దరికి. అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నావు, వెరీ గుడ్. మెట్టుగూడకి వెళ్ళినప్పుడు చాలా ఆసక్తిగా, అసలు డిస్ట్రాక్ట్ కాదు, అటు ఇటు చూడదు, వాక్యంకి వెళ్ళే వాక్యమే వింటూ ఉంటుంది. చాలా తను విని 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 మొత్తము మననం చేసుకొని మొత్తం ప్రతిష్ఠించుకుంది వాక్యం. అంటే హృదయంలో వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవడం అంటే బాగా వినాలి, వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసుని ఇవ్వమని ప్రభుని వేడుకుందాం. మనం కూడా వాళ్ళని అభినందిస్తున్నాను.